UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓకే. మీరిప్పుడు అంటున్నారు గదా! మా అసోసియేషన్ మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి మాకు సపోర్ట్‌గా నిలబడాలని ధర్నా చేస్తాను అంటున్నారక్కడ. మీరే ఒక మాట అన్నారు ఇందాక. అంటే రాజ్ తరుణ్‌కి మీకు పెళ్ళైనప్పుడు ఎవరైనా అంటే పెళ్ళైన తర్వాత మీ ఇంటికి ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళొచ్చారా అంటే రాజ్ తరుణ్ చేసిన ప్రతి సినిమా వాళ్ళు వచ్చారు అని చెప్పారు. అంటే మరి ఎందుకు చెప్పలేదు వాళ్ళు బయటికి అనంటే వాళ్ళకి రాజ్ ఇంపార్టెంట్ కదా అన్నారు. ఇప్పుడు కూడా రాజ్ ఇంపార్టెంట్ కదా! మీకెలా మా అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది? సో ఇప్పుడు రాజస్థాన్ ఫస్ట్ సినిమా తీసుకుంటే అవికా గోర్ అందులో యాక్ట్రెస్, తర్వాత హెబ్బా పటేల్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ ఎవరికి నేను ఫోన్ చేసి ఇప్పటి వరకు కూడా నాకు హెల్ప్ కావాలని అడగలేదు. రేపు మా అసోసియేషన్కి నేను హెల్ప్ కావాలని అడుగుతున్నాను. నిజం ఏంటి అబద్ధం ఏంటి అన్నది వాళ్ళకి తెలుస్తుంది. న్యాయం అన్యాయం చూస్తారు. నా వైపు న్యాయం ఉంది అని అంటే డెఫినెట్గా నాకు సపోర్ట్ అనేది అయితే చేయాలి, బాధ్యత కూడా. అండ్ ఇంకా ప్రాణాలు వదిలేస్తానండి నేను. ఇంత చేసిన తర్వాత కూడా నేను ఇదంతా చేయను. రాజు అయితే రేపు రావాలి, మళ్ళీ ఉత్తరం వదిలేసి రావాలి. దానికోసం మీరు ఎంతకైనా పోరాడతారు. అమ్మాయి ఎవరండి? ఇప్పుడు ఫోన్ ఉంది, రాజుని వస్తా అన్నప్పుడు పదను అని చెప్పి ఫోన్ తీసుకుంటుంటే ఇదిగోండి ఈ రెండు నిన్న ఆమె గోర్లతో గిచ్చిందే. నిన్న ఫోన్ వదలట్లేదని చెప్పి ఆమె 2 గోర్లతో అంటే ఇప్పుడు ఇదైంది, బట్ గోర్లతో గిచ్చింది నిన్న. అంటే ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. ఫోన్ ఇలా పట్టుకున్నాను నేను, నా చేతిలో తీసుకోవడానికి 2 గోర్లతో. అంటే ఎంత ఇదే ఆమెకి. నా మొగుడు నేను తీసుకున్నావు, నా మొగుడు ఫోన్ నేను పట్టుకుంటున్నాను, నువ్వెవరు? వెళ్ళిపోయి మనిషి లోపలికి వెళ్ళమంటుంది. అంత ఎంత ఇట్లా సస్పీషియస్గా బిహేవియర్ చేసింది ఆమె. నాకు కోపం వచ్చిందంటే నా పెయిన్ అది. నా మనిషిని అక్కడ పెట్టుకున్నాడు కాబట్టి నేను చేశాను. ఆమె ఎవరండి? ఇప్పుడు మాల్వి మల్హోత్రా నిజంగా రాజ్ తరుణ్ని మార్చింది, రాజ్ తరుణ్తో తను లివింగ్లో ఉంది అని చెప్పేసి రుజువు చేయడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? మాల్వి మల్హోత్రా మా జీవితంలోకి వచ్చిన తర్వాతే మస్తాన్ పైన కేసులైనా, నా పైన డ్రగ్ కేసులైనా మాల్వి మల్హోత్రా నాకు సెప్టెంబర్లో చెప్పిందండి. పోయిన సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లో రాజ్ తరుణ్ని నేను దూరం చేస్తానని చెప్పింది, నేను నిన్ను జైలుకి పంపిస్తానని చెప్పింది, నిన్ను చంపేస్తామని. అంత ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. జైలుకి వెళ్ళేసి వచ్చాను. రాజ్ తరుణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇంకా మూడోది నన్ను చంపేస్తారు అన్న దగ్గరే ఇంకా పోలీస్ స్టేషన్కి అడుగు పెట్టాల్సి వచ్చింది. కానీ రాజ్ తరుణ్ పరువు తీయడానికి కాదు, ఇంకెవరినో ఇబ్బంది పెట్టడానికి కూడా కాదండి. లేదు, నేను ఆ ఫేమ్ కోసమో లేకపోతే ఇంకేదో నాటకాలు చేయడానికి కూడా 11 ఏళ్ళు నేను ఆగాల్సిన అవసరం లేదండి. 11 ఏళ్ళు అంత హిడన్గా ఉన్న మనిషిని నేను, అతన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిన మనిషిని నేను. నా ప్రాణాలు కాపాడుకోవాలి ఫస్ట్, నేను బయట ఉండాలి. ఇప్పుడు శేఖర్ భాష కూడా అతని మీద కూడా కోపంగా నాకు లేదు. అతను నిజమేంటని తెలుసుకుంటే నాకేం పర్లేదు. నన్ను ప్రిజన్కి పంపిస్తే నా గురించి ఎవరు పోరాడతారు? నేను బయట ఉంటే నన్ను నేను కాపాడుకుంటాను, నా రాజు నేను కాపాడుతాను. రేపు మా అసోసియేషన్ ముందుకైనా సరే నా రాజు నేను కాపాడుకోవాలి. చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నాకు హెల్ప్ కావాలి. రేపు ఒకరు రాగలిగితే రేపు మార్నింగ్ మా అసోసియేషన్ ముందు నేను కూర్చుంటున్నాను, చేతనంత సహాయం నాకు చేయగలిగితే చాలా సంతోషిస్తాను. రాజ్ తరుణ్ని ఫస్ట్ కాపాడాలండి. రాజ్ తరుణ్లా లేడు, నా రాజ్ కాదు. మీ అందరికీ తెలిసి పక్కింటి కుర్రాడిలాగా అనిపించే రాజ్ అయితే కాదు. ఓకే, మరి ఇప్పటి వరకు రాజ్ తరుణ్ కోసం మీరు పోరాడారు, అన్ని విధాలుగా చేశారు. ఇప్పుడు చివరిగా కూడా ఇంకా నేను పోరాడతాను అని అంటున్నారు. అది ఎంతవరకు మరి పోరాడగలరు అనేది కూడా మేము సపోర్ట్గా నిలబడతాము. మీ వద్ద నిజంగా న్యాయం ఉంటే ఓకేనా? మీరు నా వద్ద న్యాయం ఉంది, నేను కరెక్ట్గానే పోరాడుతున్నాను అని మీరు నిజంగా నమ్మినట్లయితే రేపు అసోసియేషన్ దగ్గర కూడా మీరు ధర్నాలో కూర్చుంటానంటున్నారు, అందరు సాయం కావాలి అంటున్నారు. మరి అన్ని విధాలుగా కూడా మీరు పోరాడడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ చూసి మరి రాజ్ మరి అక్కడి నుంచి కదిలి వస్తారా అనే విషయం కూడా జనాల్లో చాలా ఉత్కంఠంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు కూడా ఇన్ని విషయాల్లో మనం క్లారిటీ తీసుకున్నాము. ఇప్పటి వరకు లావణ్య, రాజ్ తరుణ్ చాలా వరకు పోరాడుతూనే వస్తున్నారు. అదేవిధంగా కూడా రాజ్ తరుణ్ నా తప్పు లేదు, లావణ్య తప్పు చేస్తుంది, అవన్నీ నిరూపిస్తానన్న రాజ్ తరుణ్ నిన్న ముంబైలో మరి మాల్వి మల్హోత్రాతో ఉండడం జరిగింది. అక్కడ కూడా అన్కాన్షియస్లో ఉన్నారు. అంటే తను డ్రగ్స్ తీసుకున్నారో తెలీదు, ఏమో డ్రింక్లోనైతే ఫుల్గా తన మత్తులోనే ఉన్నారు. ఏం జరుగుతుంది అనే విషయాల మీద కూడా క్లారిటీ లేనంతగా మాల్వి మల్హోత్రా నా రాజుని అలా తయారు చేసింది, తనకేం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మాల్వి మల్హోత్రా రూమ్లో కూడా డ్రగ్స్ ప్యాకెట్ కూడా చూడడం జరిగింది అని కూడా చెప్తున్నారు. అంటే ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి అంటే
రాజ్ తరుణ్ లావణ్య దగ్గరికి రావాలి. రాజ్ తరుణ్ నిజాలు బయట పెట్టాలి. ఇవన్నీ కూడా రాజ్ లావణ్య మధ్య జరిగే ఈ పోరాటంలో అన్ని కీలకాలకు ముగింపు కూడా రాజ్ తరుణ్తోనే ఉంది. మరి రాజ్ తరుణ్ వస్తాడా లేదా అని చూడాలి. రేపు లావణ్య తరఫు నుంచి మరి లావణ్య కోరుకుంటుంది ఏంటి అంటే, మరి మా అసోసియేషన్ దగ్గర నాకు సహాయం కావాలి, నా రాజును నా దగ్గరికి రప్పించాలి అని మేము చిత్ర పరిశ్రమ బిడ్డగా నేను కోరుకుంటున్నాను, వాళ్ళ హెల్ప్ కావాలనుకుంటున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా కొంచెం స్పందించాలి. ఇప్పుడు 2 నెలలుగా నేను తన ఆస్తిని కోరుకోవడం లేదు, తన బ్యాక్గ్రౌండ్ కోరుకోవట్లేదు, తనని ఏదో బ్లేమ్ చేద్దామని నేను రాలేదు. 11 సంవత్సరాలు తనతో కలిసి ఉన్నాను కాబట్టి నా రాజు నాకు కావాలనే ఇప్పటికీ నేను పోరాడుతున్నాను. నా పట్ల జరిగిన ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క మహిళ స్పందించి, ముఖ్యంగా మహిళా సంఘాలు కూడా స్పందించి నాకు సహాయం చేయాలి, రేపు నేను చేయబోయే ధర్నాలో నాకు సపోర్ట్ చేయండి అని కూడా కోరుకోవడం జరుగుతుంది హిట్ టీవీ తరఫున. మరి అదే విధంగా రేపు ఏం జరగబోతుందో కూడా చూద్దాం.